దేవాది దేవుడు ఎన్ని యుగాలకైనా తరాలకైనా ఆయన కొనియాడబడుతున్న పూజనీయుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు. ఆయనను ఎంతైనాను స్తుతింప మనం బద్దులముగా ఉన్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవాది దేవుని నామాన్ని కనపరుచుదాం. కనుక కొద్దిసేపు కళ్ళు మూసుకొని దేవాది దేవుని సన్నిధిని అనుభవిద్దామా? దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దామా? అవునండి, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద నా ఆసీనుడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. పరలోకంలో కోట్ల కొలది దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు. అయితే ఆయన నా స్తుతుల మీద ఆసీనుడుగా ఉండాలని ఇష్టపడుతున్నారంట, ఆశపడుతున్నాడంట. ఎంతటి భాగ్యం కదా మనకి. మట్టివారము, అయోగ్యులము, అపాత్రులము అయినప్పటికీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఆయన మన స్తుతులను ఆయన కోరుకుంటున్నాడంట. అందుకే 145వ అధ్యాయము కీర్తనలు 2వ వాక్యంలో ఎలాగున సెలవిస్తోంది, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది అని. అవును, దేవుడు మహత్యము గలవాడంట. ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. ఆయన నామం ఘనమైనది, ఆయన నామం పూజార్హుడు ఆయన. కనుక దేవాది దేవుని మనం ఘనపరుద్దామా? మీరున్న స్థలాలలో కళ్ళు మూసుకొని, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, మహత్యము కలిగిన మహారాజా నీకు వందనాలు ప్రభువా, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా, సర్వాధికారి నీకు వందనాలు ప్రభువా, రాజులకు రాజా నీకు వందనాలు ప్రభువా. అయ్యా, లోకంలో నుండి, శాపములో నుండి, పాపపు బ్రతుకులో నుండి మమ్మల్ని విడిపించి ప్రభువా, అయ్యా పాపం అనే దాస్యత్వము నుండి మమ్మల్ని విడిపించి ప్రభువా, నీ కాడిని మోయడానికి అయ్యా నీ ప్రజలుగా, నీ జనాంగముగా మమ్మల్ని ఎన్నుకున్నావే, నీకు స్తోత్రాలు యేసయ్యా అంటూ దేవాది దేవుని కనపరుద్దామా? యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, పరిపూర్ణుడా నీకు వందనాలయ్యా. అయ్యా, నిన్ను సేవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారే, నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఎల్లవేళలా మిమ్మల్నే స్తుతిస్తాం ప్రభువా, ఎల్లవేళలా మిమ్మల్నే ఘనపరుస్తాము ప్రభువా. మమ్మల్ని విడువనటువంటి నీ ప్రేమకై, మమ్మల్ని ఎడబాయని నీ కరుణకై, మమ్మల్ని వెన్నంటి ఉండే నీ కృపలకై వందనాలేసయ్యా అంటూ ఆ దేవాది దేవుని కనపరుద్దామా? మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, మనం జీవిస్తున్నామంటే ఆయన కృప. తన ప్రేమను మనం ఇంకా పాపులముగా ఉండగానే తన ప్రేమను వెల్లడిపరిచారే. ఆ ప్రేమామయుని చూస్తూ యేసయ్యా నిన్నే సేవిస్తాం ప్రభువా, మా జీవితాంతము వరకు నిన్నే వెంబడిస్తాము ప్రభువా అంటూ దేవాది దేవుని నామాన్ని గణపరుద్దామా? హల్లెలూయా. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగితేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. బందీన అయ్యా నీ ప్రేమకు బందీలమైపోయామయ్యా, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యను చూస్తూ యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా
కరుణను వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా మునిగి తేలాగా, నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యను కనపరుద్దామా? ఆయన నామాన్ని హెచ్చిద్దామా? యేసయ్యా. ఆయన నామములోని శక్తి, ఆయన నామములోనే పాప క్షమాపణ, ఆయన నామములోనే విడుదల. యేసయ్యా 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 యేసయ్యా. సుందరుడా, అతిశయుడా, మనోహరుడా, నా ప్రియుడా. యేసయ్యను చూస్తూ సుందరుడా, అతిశయుడా, మనోహరుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవు. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నీలోనే అయా మిమ్మల్ని కనుగొన్నాము ప్రభువా. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. యేసయ్యా యేసయ్యా. ప్రాణప్రియుని చూస్తూ, ప్రాణప్రియుని వలె మనల్ని ప్రేమిస్తున్న యేసయ్యా, తన ప్రేమను, తన కృపను వెల్లడి చేస్తున్న యేసయ్య వైపు చూస్తూ, అయ్యా నన్ను బ్రతికింపజేస్తున్నారే, నన్ను జీవింపజేస్తున్నారే, నా శ్రమలన్నిటిలో నాకు తోడుగా ఉంటున్నారే, నా కుటుంబాన్ని నడిపించడానికి జ్ఞానాన్ని ఇస్తున్నారే, నీకు కోట్లాది స్తోత్రాలయ్యా అంటూ ఆ యేసయ్య నామాన్ని కనపరుద్దామా? యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా ఆయన లాంటి వారు ఎవరు లేరు. ఆయన నామాన్ని కనపరుద్దామా? యేసయ్యా, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, ఎవరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. యేసయ్యా యేసయ్యా యేసయ్య చూస్తూ ప్రభువా, యేసయ్యా యేసయ్యా ఆ యేసయ్య నామాన్ని హృదయాంతరంగంలో నుండి పలుకుదామా? యేసునామం 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 జీవించున్.
యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు ఆ యేసయ్య నామాన్ని నామం, యేసు నామం జీవించు. యేసుని నామం అది మధుర నామం, యేసుని నామంలో స్వస్థత ఉంది. యేసుని నామం అది మధుర నామం, యేసుని నామంలో ఆనందం ఉంది. పలుకుదామా? యేసుని నామం అది మధుర నామం, యేసుని నామంలో విడుదల ఉంది. యేసుని నామం అది ఆ నామాన్ని పలుకుతుండగానే నామం, యేసుని నామంలో మనకు జయము, జయము ఉంది. యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు నామం. ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ పడదామా? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, 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 యేసయ్యా. యేసుని నామం అది మధుర నామం, యేసుని నామంలో స్వస్థత ఉంది. యేసుని నామం పలుకుదామా? అది మధుర నామం, యేసుని నామంలో ఆనందం ఉంది. యేసుని నామం అది మధుర నామం, యేసుని నామంలో జయము ఉంది. యేసు నామం, యేసు ఆ నామాన్ని పలుకుతున్నప్పుడే ఇప్పుడే ఎంతమంది అయితే కట్ల ద్వారా బంధింపబడి ఉన్నారో, యేసు నామములోని శక్తి మీ గృహాలలోనికి, మీ హృదయాలలోనికి ఆ నామాన్ని హృదయాంతరంగంలో నుండి మనసారా పలుకుదామా? యేసు నామం, యేసు నామం జీవించు. ఆ నామాన్ని ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే అయా నీ నామాన్ని మా జీవితాంతము వరకు కీర్తిమస్తా ప్రభువా. ఆరాధించెదను నా పూర్ణ. యేసయ్యతో ఈ మాట చెబుదామా? మా జీవితాంతము వరకు ప్రభువా, నా జీవితమంతా యేసయ్యా, 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 యేసయ్యా. యేసు నామాన్ని మా ఊపిరి ఉన్నంత వరకు ప్రభువా, మా ప్రాణం ఉన్నంత వరకు నీ నామాన్నే గణపరుస్తాము, నీ నామాన్నే హెచ్చిస్తామయ్యా, మీ నామాన్నే పలుకుతామయ్యా అంటూ యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించెదను
కీర్తించెదను నా పూర్ణ హృదయము నీ నామాన్ని నిన్నే కీర్తింతును నా జీవితమంతా ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును నా జీవితమంతా ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో నిన్నే కీర్తింతును నా జీవితమంతా. అవును ప్రభువా, ఆ ఉన్నతమైన నామము, ఆ శ్రేష్టమైన నామము, ఆ భయంకరమైన ఘనమైన ఆ గొప్ప నామాన్ని ప్రభువా మా జీవితాంతము వరకు ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు ఎదురైనా కూడా ప్రభువా వెనుదిరగకుండా మీతో కొనసాగుతామయ్యా అంటూ యేసయ్య వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందామా? బిందు సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన నా దైవమా, అతి సుందరుడా, అతి శ్రేష్ఠుడా, నీకు వందనాలు నా యేసయ్య. ఇంతవరకు ప్రభా మా మధ్యలో మీరు సంచరించిన విధానాలకై నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఆరాధనలో మా మధ్యలో మీరు దిగి వచ్చినందులకై నీకు వందనములు, స్తోత్రాలు ప్రభా. నీ కంచెన వేసి కాపుదల నడిపించి ప్రభా నీ వేవేల దూతలతో కొనియాడబడుచున్న దైవమా నీకు వందనములు, స్తోత్రాలు ప్రభా. ఈ చిన్న ఆరాధన ప్రభా నీ పాద చెంతములో ఉంచుకుంటూ స్తుతియు ఘనత ప్రభావాలు మీకు ఒకరికే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.